మిస్పా తండ్రి అయ్యా. అయ్యా. బత్సెబా తండ్రి పేరు బత్సెబా తండ్రి పేరు ఏలియాము. ఏలియాము. కొజ్బీ తండ్రి పేరు సూర. సూర సంఖ్యాకాండం. ఎలీషబా తండ్రి పేరు ఎలీషబా. అహరోన్ భార్య. తండ్రి పేరు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు ఈజీ క్వశ్చన్. మహలతు. మహలతు తండ్రి పేరు మహలతు తండ్రి పేరు ఇష్మాయేల్. ఇష్మాయేల్ కూతురు పేరు ఎజబేలు తండ్రి పేరు ఎజబేలు. ఎత్బయలు. ఎత్బయలు. అతల్య తండ్రి పేరు కాదు. అతల్య తండ్రి పేరు ఒమ్రి. ఒమ్రి. మేరబు మేకాలు తండ్రి పేరు సౌలు. ఎస్తేర్ తండ్రి పేరు అబీహాయిలు. అబీహాయిలు. బాసెమతు తండ్రి పేరు ఇంకొక ఆమె ఏలోను. ఏలోను. యెహూదీతు తండ్రి పేరు యెహూదీతు. బెయేరి. సరే. ఎలిజబెత్ తండ్రి పేరు అక్క అహరోను. అహరోను ఎవరు చెప్పారు? రైట్ ఆన్సర్. అహరోను కుమార్తెల్లో అన్న. అన్న తండ్రి పేరు ప్రవక్తి ఉంది కదా అన్న. తండ్రి పేరు పనుయేలు. పనుయేలు. మర్చిపోతున్నాం కదా, ఈజీ క్వశ్చన్స్. యాకోబు యోహాను తండ్రి పేరు జబదై. అల్ఫై కుమారుడు. అల్ఫై కుమారుడు శిష్యుల్లో ఒక అతను. అల్ఫై కుమారుడైన యాకోబు. యాకోబు ఎవరు? మెల్లి చెప్పారు అక్క. యాకోబు, యోసే, యూదా, సీమోను తండ్రి పేరు యాకోబు, యోసే, యూదా, సీమోను. యోసేఫ్. మరియమ్మ తండ్రి యోసేఫ్. యోసేఫ్ డాడీ పేరు యోసేఫ్ డాడీ పేరు యాకోబు కదా, యాకోబు. ఫీనెహాసు తండ్రి పేరు అహరోన్. 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 ఏలి ఎలియాజర్. ఎలియాజర్ రైట్ ఆన్సర్. ఎలియాజరు. ఫీనెహాస్. ఏలి. ఏలి ఫీనెహాస్ ఆయన ఉన్నాడు. అహరోన్ మనోడు ఆయన కూడా ఉన్నాడు కదండి. థ్యాంక్ యూ. బాగా చెప్పారు. ఇంకా కొన్ని ఇప్పుడు ఊరికే రెడీ చేసుకుంటారు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న నీలిమక్క గారు మన వాటిని అందిస్తారు. నాన్న చేరుతున్న అందరికి వందనాలు తెలుస్తూ ఉంటున్నాను. మనకు వాక్యానికి ముందు అక్క సాక్ష్యం కూడా కొంత పంచుకోమన్నారు. మీకు
అందరికీ నేను సుపరిచితురాలినే. నా పేరు నీలిమ. మేము 2023 జూలై 5న మేము అనంతపూర్కి రావడం జరిగింది. బ్రదర్ అంత మేము రేపు నెలకి మేము వచ్చి 2 years అవుతుంది. మా గాస్పల్ హాల్లో చక్కని సహవాసం మేము పొందుకుంటూ ఉన్నాము. 2023లో మా బాబుని మేము విజయవాడ జెన్సిస్లో జాయిన్ చేసి వస్తూ మేము ఇక్కడ ఆదోనికి వెళ్ళకుండా డైరెక్ట్గా అనంతపూర్కి వచ్చి ఒక వారం రోజులు 5 days ఇక్కడే ఉండి మేము ఇల్లు వెతుక్కొని అరవింద్ నగర్లో మేము ఉంటున్నాము. బాబు వెళ్ళినప్పుడు చాలా హోమ్ సిక్ గా ఉండండి. అసలు చాలా ఇబ్బంది పడ్డాడు, తనకు తెలియకుండానే ఇబ్బంది పడ్డాడు బాగా. తర్వాత దేవుడు కృపను చూపించి చక్కని ఫెలోషిప్, అక్కడ ప్రేయర్స్, మందిరము, అక్కడ కాలేజ్లోనే ఆరాధన జరిగేది. అలానే బైబిల్ స్టడీస్ కానీ వాళ్ళు అందరు కలిసి ఎవ్రీ నైట్ వాళ్ళు ప్రేయర్స్ చేసుకోవడం అవన్నీ కూడా ఉండడాన్ని బట్టి బాబు ఆత్మీయంగా ఉండడము, అలానే చక్కని సహవాసం కలిగి మీ అందరి ప్రార్థనల వల్ల బాబుకు ఇంటర్మీడియట్లో 926 926 మార్క్స్తో పాస్ అయ్యాడు. పంజాబ్ యూనివర్సిటీ LPU నెక్స్ట్ అది సీట్ వచ్చింది, కానీ అక్కడ పరిస్థితులు సరిగా లేవని చెప్పేసి మేము అది డ్రాప్ అవడం జరిగింది. ఇంకా EAP సెట్ రాశాడు. దేవుడు కృపను బట్టి 24,000 ర్యాంక్ వచ్చింది. బాబుకు ఒక మంచి ఫెలోషిప్ ఉన్న కాలేజ్ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు కూడా ప్రార్థన చేయండి. పాప IIIT కడప ఇడుపులపాయలో తను బీటెక్ 3rd year చేస్తుంది, ECE. పాప కూడా అక్కడ మందిరానికి వెళ్తుంది. పిల్లలిద్దరి యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు అలానే స్థిరత్వం కొరకు ప్రార్థన చేయండి. అలానే మీ అందరి ప్రార్థనల వల్ల నాన్నకు ఆరోగ్యము బాగానే ఉంది. వయసు పెరిగింది కాబట్టి అది ఆరోగ్యం కొంత తగ్గుతూ వస్తున్నట్టు మేము గమనిస్తూ ఉన్నాము. ఇంకా అత్తమామల యొక్క ఆరోగ్యాల కోసము, అమ్మ నాన్న యొక్క ఆరోగ్యం కోసం కూడా మీరు మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. 2020 మనకు అంతా తెలుసు కదా, కరోనా. చాలా ఎక్స్పెక్టేషన్లో మనము 2020 కోసం అందరూ కూడా వెయిట్ చేశారు, కానీ అది కరోనాతో ప్రారంభించబడింది. కరోనాతో ప్రారంభించిన తర్వాత మనకు బయట దేశాల్లో మనం యుద్ధ వాతావరణాలు అవన్నీ కూడా వింటూ ఉన్నాం. ఇజ్రాయెల్, హమాస్, గాజా, ఉక్రెయిన్, రష్యా అవన్నీ కూడా వింటూ ఉన్నాము. కానీ మన మే నుంచి మన భారతదేశంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. మేలో పహల్గాం నిర్దాక్షిణ్యంగా అందరినీ కూడా భర్తల్ని చంపినారు. మళ్ళీ జూన్లో మనకి ఆపరేషన్ సింధూర్ అది కూడా మనం గమనించాము. మొన్న RCBలో స్టాంపేడ్ అది కూడా మనము చూసాము. ఇంకా నిన్న గత వారంలో మనము ఏరోప్లేన్ క్రాష్, అసలు ఊహించలేదు. కానీ ఈ పరిస్థితులు అంతా మనకు విరుద్ధంగా ఉంది. మనం ఏదో హ్యాపీ లైఫ్ వెళ్ళాలి అని చాలా అందరం ప్రార్థన చేస్తాం, క్షేమంగా ఉండాలని. సో పరిస్థితులు రాను భిన్నంగానే వెళ్తూ ఉన్నాయి. అయినప్పటికీ దేవుని కృపలో ఇంకా మనం దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే చాలా మందికి ఇలా కూడుకోవడానికి ప్లేసెస్ కూడా లేవు. కానీ మనం ఈ మధ్య చూసినాం, ఎక్కడో షార్ట్ సర్క్యూట్ అయి అందరం అంతా కాలిపోయింది. అయినప్పటికీ వారు అలానే కూడుకొని దేవుని ఆరాధించినట్టుగా చూస్తున్నాం. సో రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి, కానీ దేవుని వాక్యం మాత్రము మారదు. దేవుని వాక్యము ఎప్పటికీ కూడా ఒకే రీతిగా ఉంటుందని ప్రతిదినం మనం వాక్యం వింటూ ఉన్నప్పుడు
మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము బలపరుచుకుంటూ దేవుని సన్నిధిలో మనం ఎక్కువగా గడపవలసిన వారంగా ఉంటున్నాము. ఈరోజు వాక్యాన్ని ధ్యానించడానికి అక్క శారక్క ఫోన్ చేసినప్పుడు మేము ఫ్యామిలీ ప్రేయర్లో ఏమి చేసుకున్నాము అదే నేను మీ ముందు పంచుకోవాలని ఆశపడుతున్నాను. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనము, 7వ వచనము, 10వ వచనము. ఎవరన్నా చదవాలి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడని ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వాని శృంగారమైన దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. 7వ వచనం. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూసి విస్మయముతో నిండి పరవశులైరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల దేవ, మహాగండ మహోన్నతుడేస్మకనే వందనా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. చిన్న మందగా దేవ, స్త్రీలంగా ఇలా గుర్తు చేయరి దేవ, మీ యొక్క వాక్యాన్ని దేవ ధ్యానించడానికి దేవ పాటల ద్వారా స్తుతించి ఉన్నాము దేవ. మీరు మహిమ పొంది ఉన్నారని, మా మధ్య మీరు నివసిస్తూ ఉన్నారని దేవ, వాక్య ధ్యానంలోకి కూడా మేము వెళ్తూ ఉండగా దేవా మీకు పరిశుద్ధ సన్నిధి దేవా, ఆత్మ వెలిగింపు దేవా, మీ యొక్క సన్నిధి దేవ మాతో ఉంచి మా జీవితాలకు మాకు ఏదైతే అవసరంగా ఉంటుందో ప్రభా ఆ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి దేవ మీ యొక్క సేవలోను మా యొక్క దిన జీవితంలోను మేము గడపడానికి మీరు కృపను దయచేసి నడుకొంచు. సమస్తమైన గంత మహిమ మీకు ఆరోపించుకుంటూ యేసు ఉన్నతమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. పగలు 3 గంటలకు ప్రార్థన కాలంలో పేతురు యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా యూదా యాజకులు సాయంకాల అర్పణలు ప్రార్థనలు చేయటం అనేది అక్కడ అలవాటుగా ఉంది. సో వాళ్ళు అందుకోసం పేతురు యోహాన్ ఏం చేస్తారంటే పగలు 3 గంటలకు అంటే మధ్యాహ్నం మనకు జూమ్ మీట్ కూడా 4 గంటలకు జరుగుతుంది. సో వాళ్ళు పగలు 3 గంటలకే ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయంకు ఎక్కి వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ ఒక మనుషుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. ఆయన ఎటువంటి వ్యక్తి అంట, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు. పుట్టినది బై బర్త్ ఆయన కుంటివాడు. బై బర్త్ కుంటివాడు అంటే ఆయన యొక్క పరిస్థితి మనము ఆలోచించగలం. ఎలా ఉంటుంది? చిన్నప్పుడు అంటే వాళ్ళ పేరెంట్స్ ఎత్తుకొని తిరిగిండొచ్చు, వాళ్ళ సిబ్లింగ్స్ అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటే వాళ్ళు ఎత్తుకొని తిరిగిండొచ్చు. తర్వాత తన యొక్క పరిస్థితి, తను పెద్దవాడు అవుతున్నప్పుడు తన యొక్క పరిస్థితి కొంత దయనీయంగానే అయిపోతూ ఉండొచ్చు. సో ఇంకా తన ఒకరి మీద ఆధారపడి జీవించవలసిన పరిస్థితి. ఇంకా తన అంతటకు తాను ఏ పని కూడా చేసుకోలేని పరిస్థితి. సో ఆయన ఎప్పుడు ఎవరు వస్తారా నన్ను తీసుకొని వెళ్ళాలి అని ఎదురు చూసే వ్యక్తిగా మనము గమనించగలం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు. ఈయన తన ఒక వయసుకు వచ్చినప్పుడు మేబీ మనకు ఇక్కడ ఉంటుంది కదా, ఆయన వయసు 22వ వచనంలో 4వ అధ్యాయం 22లో 40 ఏళ్ళు అంటే దాదాపుగా మేబీ మనం ఊహించవచ్చు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండకపోయి ఉండొచ్చు, లేదా ఆయన పోషణ వారికి భారంగా ఉండుండొచ్చు. సో ఆయన ప్రతిదినము ఆయన శృంగారమణ దేవాలయం వద్దకు ఆయన మోసుకొని పోబడుచుండెను. సో కొంతమందికి ఒక మంచి మనసు వచ్చింది. వారు ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు ఆయనని శృంగారమణ దేవాలయం వద్దకు ఆయనను తీసుకొని వెళ్తూ ఉన్నారు. అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన భిక్షం అడుగుతూ ఉన్నాడు. ఆయన జీవనం కొనసాగాలి కదా, ఏం పని చేసుకోలేడు తన సొంతంగా, కాబట్టి ఆయన భిక్షం అడుగుతూ ఉన్నాడు. అక్కడికి ఎవరు వచ్చినారు? పేతురు యోహాన్లు ఆ యొక్క దేవాలయంలో ప్రవేశింపబోయినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆయన భిక్షం అడిగినప్పుడు పేతురు యోహానును వానిని తేరి చూచి వాళ్ళ దగ్గర ఏమన్నా దొరుకుతుందా అని చెప్పేసి వారు తేరి చూచినారు. మనమైతే భిక్షగాళ్ళకి ఏమేస్తామో 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ, ఒక 20 రూపీస్ ఇచ్చి 5 పంచుకోండి అంటాం. కానీ అక్కడ వాళ్ళు ఏమి ఇస్తున్నారు? అక్కడ వెండి బంగారాలు ఇస్తారంట భిక్షగాళ్ళకి. మన
ఇప్పుడు చాలా కాస్ట్లీ ఇవ్వలేం. సో వెండి బంగారాలు మా యొద్ద లేవు అని వారు చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, పేతురు వాళ్ళు ఏం చెప్తున్నారంటే నాకు కలిగినదే నీకు ఇస్తాము, నాకు కలిగినదే నీకు ఇస్తాము. ఏమి ఇచ్చినారు వాళ్ళు? యేసుక్రీస్తు నామంన, 6వ వచనంలో యేసుక్రీస్తు నామంన నడుము. అంటే దేవుని శక్తి. ఆయన కేవలము ఆ రోజు అడుక్కుంటే ఆ రోజు ఆయన జీవితం గడుస్తుంది. కానీ వారు ఏమి ఇచ్చినారంటే శాశ్వతమైన పరిష్కారం. ఏమని ఇచ్చినారు? నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి ఆ మాట చెప్తూనే ఏమైపోయింది, వారు 7వ వచనంలో వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను, వెంటనే వాని పాదములు చీళ్ల మండలను బలము పొందెను. ఇక్కడ కొన్ని క్రియలు జరిగినాయి కదా. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను. ఈ వచనాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఆయన చాలాసార్లు ఆలోచించిండొచ్చు. చాలా మంది దేవాలయంలోకి వెళ్తూ ఉన్నారు, నేను కేవలం ఇక్కడ ద్వారం వద్దనే నేను ఉంటున్నాను, నేను ఎప్పుడు వెళ్ళాలి లోపలికి అని ఆలోచించిండొచ్చు. కానీ ఆయన వెళ్ళలేని పరిస్థితి. వారు తీసుకొని వచ్చిన వాళ్ళు ఆయనను అక్కడే కూర్చోబెట్టి వెళ్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు అలా మాకు కలిగిందే నీకు ఇస్తాము అన్నప్పుడు, ఆయన చేయి పట్టుకొని లేపినప్పుడు వాని పాదములో చీల మండలం. అప్పుడప్పుడే వైద్యము అభివృద్ధి చెందుతున్నటువంటి కాలం. సో ఈ అపోస్తుల కార్యాలు రాసింది కూడా లూకా, ఆయన ఒక వైద్యుడు. సో ఇది మెడికల్ దానికి చాలా ఆశ్చర్యమే, ఎందుకంటే మెడిసిన్స్ తో ఇది అవ్వదు. కాబట్టి వాళ్ళు చాలా ఆశ్చర్యపడిన. పాదములను చీల మండలను బలము పొందెను, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. సో ఎంతకాలం నుంచి ఆయన ఆశపడ్డాడు దేవాలయంలోకి వెళ్ళాలి అని. సో ఆయన స్వస్థత పొందుతానే ఆయన ఏం చేశాడంటే, దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన వారితో పాటు దేవాలయంలోనికి వెళ్ళినట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాము. ఇంకా తను నడుచుకుంటూ చాలా ప్రజలందరూ కూడా అక్కడ గమనిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఆయన తీసుకొని రాబడ్డము, ఆయన అందరిని అడగడము, మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు మళ్ళీ తీసుకొని వెళ్ళడము, అవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వాడు నడుచుచు దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ చూచి వాళ్ళు వెంటనే జ్ఞాపకం చేసుకుంటున్నారు. శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చుంటున్న వాడు వీడే అని గుర్తెరిగినారు. వానికి జరిగిన దాన్ని చూసి వాళ్ళు విస్మయం పొంది పరవశులైనట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాము. నిజమే కదా. ఇక్కడ పేతురు యోహాను వారి గురించి ఆలోచిస్తే వారు ఎటువంటి వారో మనకు తెలుసు. వారు ఎటువంటి వారు? పేతురు దుడుకు వ్యక్తి. అక్కడ సముద్రంలో ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీళ్ళ మీద ప్రభు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయన కూడా నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను అని చెప్పేసి వెంటనే నడిచిన వ్యక్తి. తర్వాత నీళ్లు చూసి మునిగిపోసాగినప్పుడు మళ్ళా ప్రభు చేయి అందించినప్పుడు ఆయన తిరిగి నడిచాడు. ఇంకా 3 సార్లు బొంకిన వ్యక్తి. ప్రభు ఆయన ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు బొంకిన వ్యక్తి. అలానే ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన తిరిగి రివర్స్ అంటే మళ్ళా బ్యాక్ స్లైడ్ అయిపోయినాడు. తిరిగి ఆయన చేపలు పట్టడానికి ఆయన వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. కానీ ఎప్పుడైతే వారు కలిసి అందరూ ప్రార్థన చేసినప్పుడు వారికి దేవుని శక్తి వచ్చింది, ధైర్యం కూడా వచ్చింది. ఇంకా యోహాను గురించి చూస్తే ఆయన ఉరుమెడి స్వభావం, చాలా అగ్రెసివ్. వెంటనే ప్రార్థన చేసేసి వారి మీద దేవుని అగ్ని వచ్చేటట్టు మనం చేస్తాము అని అంత చాలా కోపిష్టి. అయినప్పటికీ దేవుని చేతిలో ఎటువంటి వారైనా దేవుని చేతిలో పడితే మాత్రము ఖచ్చితంగా దేవుడు వాళ్ళని మలిచి దేవుడు తన పనిలో వాడుకునేవారుగా ఉంటున్నాడు. సో ఈ పేతురు యోహాన్లు వాళ్ళు శృంగారం దేవాలయానికి వచ్చినప్పుడు ఈ సన్నివేశం జరిగింది. సో ఇంకా 11వ వచనం అలా చూస్తే
వాడు పేతురు యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది సొలొమోనుదన మంటపంలో ఉన్న వారి యొద్ద గుంపుగా పరిగెత్తుకొని వచ్చింది. ఇక్కడ వీళ్ళంతా కూడా ఆశ్చర్యపడుతున్నారు. మనకు కూడా అంతే కదా, ఎక్కడన్నా స్వస్థతలు అలా జరిగిందంటే ఖచ్చితంగా మనకు కూడా ఆశ్చర్యపడతాము. కానీ ఇక్కడ పేతురు యోహాన్లు చాలా మంది అది క్యాష్ చేసుకుంటున్నారు. సో మేము ప్రార్థన చేస్తే ఇలాగ జరిగింది అని చెప్పేసి క్యాష్ చేసుకుంటున్నారు. ఇంకా ఇంకా కొన్ని ప్లేసెస్ లో ఇన్ని వారాలు తిరగాలి అవి ఇవి చెప్తూ ఉన్నారు. సో హిందూస్ కూడా అలానే చేస్తారు. ఏదో పంపనూరు ఉందంట ఇక్కడ, అక్కడికి వెళ్తే మ్యారేజెస్ అవుతాయంట. మా స్టాఫ్ కూడా కొంతమంది తిరుగుతా ఉన్నారు మ్యారేజెస్ కోసం. సో అలాగ తిరగడం అనేది చేస్తూ ఉంటారు. సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, మా సొంత శక్తి వల్ల మేము చేయట్లేదు, ఇంకా మా భక్తి చేత ఇది చేయట్లేదు, కేవలము దేవుడు మాత్రమే. ఇక్కడ వాళ్ళు అక్కడ జరిగినటువంటి అద్భుత కార్యాన్ని వీళ్ళు సువార్త ప్రకటనకు వాళ్ళు మలుచుకున్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాము. సో అది వ్యక్తి యొక్క గొప్పతనం కోసం వాళ్ళు మలుచుకోలేదు, కానీ వారి కోసం అది మలుచుకోలేదు, కానీ అక్కడ సువార్త ప్రకటన కోసం ఈ యొక్క అద్భుత కార్యాన్ని మలిచినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. 13వ వచనంలో చూస్తే దేవుడు మన అబ్రహాం ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించి, ఇది ఎవరికి చెప్తున్నాడు అంటే ప్రజలందరికీ చెప్తున్నాడు. అక్కడ యూదా ప్రజలందరూ కూడా గ్యాదర్ అవుతారు కదా. సో యూదా ప్రజలందరికీ చెప్తూ ఉన్నాడు, మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు విడుదల చేయాలని ఆశపడ్డాడు, కానీ మీరు ఒప్పుకోలేదు, నిరాకరించినారు. ఆయన ఎవరు తెలుసా? జీవాధిపతి. జీవాన్ని తీసే చంపే వ్యక్తిని బరబ్బాను మీరు విడుదల కోరినారు, కానీ మీరు ఎవరిని చంపినారంటే జీవాధిపతిని చంపినారు. కానీ దేవుడు ఆయనని మృతుల్లో నుంచి లేపినాడు అని చెప్పేసి అందుకు మేము సాక్షులం. ఎందుకంటే వీరంతా కూడా యేసుక్రీస్తుతో జర్నీ చేసిన వాళ్ళు, ప్రయాణించిన వారు. అందుకు మేము సాక్షులం అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. 16వ వచనంలో ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనికి బలపరచను, ఆయన వలన కలిగిన విశ్వాసమే. సో ఈ వ్యక్తికి ఆయన తేరి చూస్తున్నాడు. ఇక్కడ పౌలు కూడా 14:9 చూద్దాము. 14:9 లుస్త్రాలో బలహీన పాదములు గలపడి ఉండను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూనూ నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనను. తేరి చూడడంలో వారికి ఏం గమనించిందంట? విశ్వాసం. అదే విశ్వాసము ఈయనలో కూడా వారు గమనించినట్టుగా ఆయన వలన కలిగిన విశ్వాసం, దేవుని వల్ల కలిగినటువంటి విశ్వాసము ఈయనకు పూర్ణ స్వస్థత కలుగజేసింది అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ ఇంకా చెప్తున్నారు, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. ఇక్కడ పూర్తిగా వాళ్ళు క్లియర్ గా గాస్పల్ అనేది యేసుక్రీస్తు ద్వారానే రక్షణ, యేసుక్రీస్తు ద్వారానే పాప క్షమాపణ అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్తూ ఉన్నారు. ఇంకా 2:38 చూస్తే పేతురు మీరు మారు మనస్సు పొంది, వీళ్ళు ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు వారి యొక్క హృదయము చాలా నొచ్చుకుందంట. నొచ్చుకున్నప్పుడు మేమేం చేయాలి, మేమేం చేస్తాము అని వాళ్ళు ప్రశ్నించినప్పుడు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు అని చెప్తున్నారు. ఆ దినాన్నే వారు ఎంతమంది అక్కడ పాప క్షమాపణ పొంది బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడిన వాళ్ళు 3000 మంది. 41వ వచనంలో ఉంటుంది 3000 మంది. తర్వాత ఇక్కడ ప్రజలందరికీ అన్న క్లియర్ గా ఇక్కడ సువార్త చెప్తున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకొక మాట ఉంది కదా, 19వ వచనంలో చూస్తే
ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలం వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపం తుడిచివేయబడు నిమిత్తం మారు మనసు నొంది తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఇంకా 22లో మోషే ఇట్లనను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినానో అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను. ఇది ద్వితీయోపదేశ కాండము 18. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను అని అతని నోట నా మాటలు ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. సో ఇక్కడ ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ప్రవచన వాక్యాన్ని ఇక్కడ వాళ్ళు ఎత్తి చూపిస్తా ఉన్నారు. మోషే ఇట్లనను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏం చెప్పినానో అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను. సో వినకపోతే మీకు సర్వనాశనం అని పూర్వకాలం నుంచే, పాత నిబంధన కాలం నుంచే ప్రవక్తల ద్వారా దేవుడు చెప్తూ వచ్చినాడు. కానీ మీరు ఆయనను తృణీకరించినారు. కానీ దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుంచి 26వ వచనం మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాడు. ఈ యొక్క వాక్య భాగము యెషయా 53:11లో ఉంటుంది. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనకు క్రీస్తు శ్రమల అధ్యాయం అంటారు. సో ఎంతగా ప్రభు మన కొరకు శ్రమ పడబోతున్నాడో అది యెషయా గ్రంథంలో ముందుగానే తెలియపరచబడింది. ఆయన ఎలా ఉన్నాడంట, లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె. ఆయన అటువంటి ఆయన ఎలా అయిపోయినాడంట, స్వరూపమైనను సొగసైనను లేదు, తృణీకరింపబడిన వాడు, విసర్జింపబడిన వాడు, వ్యసనాకాంతుడు. ఇవన్నీ ఎందుకు భరించినాడు అంటే నిన్ను నన్ను రక్షించడానికే. నేను ఆయన స్వరూపంలో చేయబడిన వారము. ఆయన పాపం చేసి ఆయనకు దూరం అయినప్పుడు, శాశ్వతంగా మనల్ని దూరం చేసుకోవటం ఆయనకి ఇష్టం లేక తన స్వరూపాన్ని శాశ్వతంగా మార్చుకొని ఈ యొక్క లోకానికి వచ్చి మన కొరకు ఆయన సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టి తన యొక్క ప్రేమను చూపించినాడు. శాశ్వతంగా మనం ఎలా ఉండబోతున్నాము అంటే యేసుక్రీస్తు ఇప్పుడు ఎలా ఉన్నాడో మనం కూడా అలానే ఉండబోతున్నామని మనకి ఇక్కడ స్పష్టంగా తెలియపరచబడుతుంది. సో దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుంచి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. సో ఈ సువార్త అంతా కూడా ఆయన వారు ప్రజలందరికీ చెప్తున్నారు 11వ వచనం ప్రకారం. నెక్స్ట్ ఎవరికి చెప్తున్నారంటే 5వ వచనంలో అధికారులను పెద్దలను శాస్త్రులను ప్రధాన యాజకుడైన అన్నయ్య కయపయు యోహానును అలెగ్జాంద్రును ప్రధాన యాజకుని బంధువులు వీళ్ళకందరికి కూడా ఆయన మరొకసారి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాం, ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారంను గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందనని నేడు మమ్మను విమర్శించుచున్నారు. ఏ బలము చేత ఏ నామం చేత దీన్ని చేసిరని వాళ్ళు అడుగుతుంటే అప్పుడు మళ్ళీ ఒకసారి వారికి అవకాశం వచ్చింది. ఏమని 10వ వచనంలో, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిల్చున్నాడు. మీరు సిలువ వేసినట్టు అది చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి కదా. సో మీ వల్లనే మీరు చంపినారు కదా. సో వాళ్ళకి వస్తుంది వ్యతిరేకత, చాలా వస్తుంది. అటు డైరెక్ట్ మాట్లాడితే అటు వ్యతిరేకత వస్తుంది. మాట్లాడినంత వరకు మనకు సేఫ్ జోన్ లోనే ఉంటాం.
కానీ ఎప్పుడైతే ఆ విషయాలు చెప్పినామో వాళ్ళకి చాలా కోపం వస్తుంది. మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత నొంది మీ యొద్ద నిల్చున్నాడు. ఇంకా ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామంననే మనం రక్షణ పొందవలనని గాని ఆకాశం క్రింద మనుషుల్లో వేయబడిన మరి ఏ నామంన రక్షణ పొందలేము అని చాలా స్పష్టంగా వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. సో మనం కూడా ఈ యొక్క వాక్య భాగాలను మన యొక్క హృదయంలో ఉంచుకొని ఖచ్చితంగా మనము క్లియర్ గా మనము సువార్తను ప్రకటించే వారంగా ఉంటున్నాయి. ఎందుకంటే పరిస్థితులు రోజు రోజుకి మారిపోతూ ఉన్నాయి. ఈ మీడియా పెరిగే కొద్దీ ప్రపంచం చిన్నగా అయిపోతుంది కదా. చాలా ఎక్కడెక్కడో జరిగే విషయాలన్నీ కూడా మనకు వెంటనే తెలిసిపోతుంది. సో ఈ యుద్ధ సమాచారాలు అవన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి వాక్య భాగంలో ఉంది. సో మనము త్వరగా మన సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. సో ఎవని వలనను రక్షణ కలగదు, యేసుక్రీస్తు నామంనే అని మనము స్పష్టంగా తెలియజేసే వారంగా ఉండాలి. ఈ పేతురు యోహాన్లు మునుపు చాలా ఇదిగా ఉన్న వ్యక్తులు. అటువంటి వారికి చాలా ధైర్యం వచ్చింది. ఎందువలన అని చెప్తే 13వ వచనంలో వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. సో యేసుతో కూడా ఉండిన వారు. ఒకసారి మార్కు 3:13-14 చూడండి. తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎదురుకు వచ్చి వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారుల వారి సువార్త ప్రకటించుటకు వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. వీరెవరంట? తనకిష్టమైన వారు. శిష్యులు ఎవరు? తనకిష్టమైన వారు పిలువగా వారు తనతో కూడా ఉండునట్లు ఆయన 12 మందిని ఎన్నుకున్నాడు. దయ్యములు వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చాడు. అలా సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించినాడు. సో దేవుడు వారిని ముందుగానే ఎందుకు ఎన్నుకున్నాడు అంటే తనతో ఉండడానికి. సో వాళ్ళు దేవునితో ఉన్నారు కాబట్టి ప్రజలు ఇప్పుడు గుర్తిస్తున్నారు, వారు యేసుతో కూడా ఉండిన వారు అని చెప్పేసి వాళ్ళు గుర్తిస్తున్నారు. నిజమే, మనము దేవునికి ఇష్టంగా ఉన్నాము, అలానే దేవునితో ఉన్నాము. కానీ కొన్నిసార్లు అటు ఇటు వెళ్తూ ఉంటాం పరిస్థితులను బట్టి. కానీ తనతో ఉండాలని పేతురు కూడా దేవునితో ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. కానీ కొన్ని పరిస్థితుల్లో ఆయన దేవునికి దూరంగా వెళ్ళినాడు. ఎప్పుడైతే వారు దేవునికి దగ్గరగా ఉన్నారో దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి వచ్చి వాళ్ళని ధైర్యపరిచినట్టుగా, వాళ్ళని చాలా ఆశ్చర్యరీతిగా దేవుడు వాడుకున్నట్టుగా చూస్తున్నాం. అప్పుడు ప్రజలు, వీళ్ళు విద్య లేని పామరులు కదా, వాళ్ళు చేపలు పెట్టేవారు, విద్య లేని పామరులు గ్రహించి వారు ఆశ్చర్యపడి వీరు యేసుతో కూడా ఉండిన వారని వారు గుర్తెరిగినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఇంకొకటి యోహాను 14:3 చూద్దాం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. అంతే, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. మనకి ఎందుకు మనం ఎంత శ్రమపడి ఎంత వ్యతిరేకతలో మన సువార్త ప్రకటించాలి? మనకు నిరీక్షణ ఉంది కదా. ప్రభు మళ్ళీ తిరిగి వస్తానన్నాడు. ఏం వాగ్దానం చేసినాడు? నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. సో మొదటగా దేవుడు ఇష్టమైన వారిని ఎన్నుకున్నాడు. ఎందుకు అంటే తనతో ఉండటానికి. తనతో ఉన్న వారిని ప్రజలు గుర్తించినారు. వారు ఎందుకు అంత ధైర్యంగా ఉంటున్నారు? వారి యొక్క నిరీక్షణ ఏమంటే ప్రభు మళ్ళా వస్తానన్నాడు. నేను ఉండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను
తీసుకొని పోదును. ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి వారు ధైర్యంగా వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మనకు కూడా ఇదే నిరీక్షణ. సో ప్రభు వస్తాడు, మనం కూడా ఆయనతో పాటు మనం సదాకాలము ఉండబోతున్నాము. సో మన దేవుడు మనకు అప్పచెప్పిన పని సువార్త ప్రకటించుతాం. మనం ఎక్కడున్నప్పటికీ ఆయన కొరకు మనము వాడబడే వారంగా ఉండాలి. ఓకే. సో వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నప్పుడు అక్కడ చాలా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే సద్దుకాయలు పునరుత్థానాన్ని నమ్మరు. సో వాళ్ళు పునరుత్థానాన్ని ఇక్కడ ప్రజల్లో వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది. ఈ మనుషులను మనం ఏం చేయదము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో 16వ వచనం, యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని మనము చెప్పజాలము. ఇది ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా ఏం చేయాలి అన్నప్పుడు వారిని బెదిరిస్తాము. ఈ నామంలో మీరు ఏం చెప్పకూడదు, ఏం చేయకూడదు అని చెప్పేసి వారిని బెదిరి పెడతాము. ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదు అని చేస్తాము. అప్పుడు కాలంలో అదే సమస్యను, ఇప్పుడు కాలంలో కూడా అదే సమస్యను. ఎక్కడ కూడా వాక్యాన్ని ప్రకటించకూడదు, సువార్త ప్రకటించకూడదు. ఇప్పుడే వ్యతిరేకత ఎక్కువ అవుతుంది అని అనుకుంటున్నాం, కానీ అప్పట్లోనే ఉంది. సో క్రైస్తవ్యం స్టార్ట్ అయిన మొదట్లోనే ఈ వ్యతిరేకత అనేది మొదలైంది. సో అందుకు పేతురు యోహాన్లు వారిని చూసి, దేవుడి మాట వింట కంటే మీ మాట వినడము దేవుని దృష్టికి న్యాయమా? సో వాళ్ళు ఎంతగా దేవుణ్ణిలో బలంగా ఉన్నారు అంటే ఎంత వాళ్ళకు నెక్స్ట్ వాళ్ళకు చాలా శ్రమ వస్తుంది అని తెలిసినప్పటికీ వారు దేవుని మాట వింట కంటే మీ మాట వింట న్యాయమా, దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. సో వారి యొక్క విశ్వాసము స్థిరమైన విశ్వాసము, వారి యొక్క నమ్మకము స్థిరంగా ఉంది. వారు చక్కగా దేవుని కోసం వారు ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. వీరు ఇలా వెళ్ళడానికి గల కారణం ఏమంటే సంఘం యొక్క ప్రార్థన. సో మన బ్రదర్స్ చాలా మంది ఆదివారం సువార్తకు వెళ్తూ ఉన్నారు. సో సిస్టర్స్ కూడా చాలా చోట్ల సువార్త పని జరిగిస్తూ ఉన్నారు. సో వారందరికీ సపోర్టు సంఘం యొక్క ప్రార్థన. సో మనం ప్రార్థన చేస్తే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, వాళ్ళు అలా చేయకూడదు అని చెప్పేసి వారిని బెదిరించి చెరసాల్లో వేసినారు. తర్వాత వాళ్ళని విడుదల చేసినప్పుడు వాళ్ళు స్వజనుల వద్దకు వెళ్ళినారు. తర్వాత అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా పేతురు యోహాన్లు అక్కడ వారికి తెలియజేసినప్పుడు 24వ వచనము, వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలను సమస్తమును కలగజేసిన వాడు, అన్య జనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకోండి, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని ఎక్కడ ఉంది? ఇది కీర్తనలు రెండవ కీర్తనలో కదా. అప్పుడే ఈ యొక్క వ్యతిరేకత జరుగుతుంది అని చెప్పేసి మెస్సియా కీర్తన వాళ్ళు ఈ వాక్యానుసారంగా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్నప్పుడు నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధంగా హేరోదును పొంతి పిలాతును అలా వారు ప్రార్థన చేస్తూ వచ్చినారు. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యంను ధైర్యంగా బోధించారు. పరిశుద్ధాత్మతో నిండిన వారే వాళ్ళు ఏం చేసినారు? దేవుని వాక్యాన్ని బోధించినారు. సో ఇది కూడా మేము స్టడీ చేసినాం మా ఫ్యామిలీ ప్రేయర్ లో. 2వ అధ్యాయము 6వ వచనం, 4వ వచనం, 3-4. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి
వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆత్మ వారికి వాక్ శక్తికి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. ఈ అన్య భాషలు ఏంటబ్బా అని అనుకుంటే 6వ వచనంలో తన స్వభాష అని ఉంది. 8వ వచనంలో తాను పుట్టిన దేశపు భాష అని ఉంది. 11వ వచనంలో వీరు మన భాషలతో. సో మన లాంగ్వేజెస్ మనకు అర్థమైన భాషలే. సో వేరే కంట్రీ వాళ్ళు కూడా అర్థం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరికి కూడా వాక్ శక్తి అనుగ్రహించి దేవుడు అక్కడ మాట్లాడించినట్టుగా వీరందరూ కూడా మన భాషలో మాట్లాడుతున్నారే అని చెప్పేసి దేవుడి గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చిన యెరూషలేములో గ్యాదర్ అయినటువంటి ప్రతి దేశం వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినట్టుగా చూస్తూ ఉంటున్నాము. సో ఇక్కడ వారు పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యంను ధైర్యముగా బోధించిరి. లాస్ట్ వీక్ ఆంటీ కూడా చెప్పారు కదా, దేవుని యొక్క ఆత్మ నింపుదల మనకు చాలా అవసరం. ప్రతిరోజు మనము పరిశుద్ధాత్మ యొక్క శక్తి పొందుకోవాలి. దేవుడు మనలోనే ఉన్నాడు, కానీ మనము చార్జర్ మనతోనే ఉంటుంది, కానీ స్విచ్ ఆన్ చేయాలి కదా. ప్రతిరోజు సెల్ మనతోనే ఉంటుంది, కానీ ఛార్జింగ్ ప్రతిరోజు పెట్టాల్సిందే. సో దేవుని యొక్క శక్తి మనకు కావాల్సిందే. సో దేవుని యొక్క శక్తి మనలో వస్తే మాత్రము దేవుని వాక్యాన్ని మనము ధైర్యంగా బోధించే వారంగా ఉంటున్నాము. సో ఈ యొక్క వాక్య భాగంలో ఈ యొక్క పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక వ్యక్తికి జరిగినటువంటి స్వస్థత. ఆయన వెండి బంగారాలు ఏమన్నా తన జీవనోపాధి కోసం ఆయన జీవనం కోసం ఏదన్నా దొరుకుతుందేమో అని పేతురు యోహాన్ల వైపు తేరి చూస్తున్నారు, కానీ వారు మాకు కలిగినదే మీకు ఇస్తాము అని యేసుక్రీస్తు నామమున లేచి నడువు అని చెప్పినప్పుడు ఆయన లేచి నడిచి గంతులు వేస్తూ దేవుని స్తుతించి దేవాలయంలోకి వెళ్ళినట్టుగా చూస్తూ ఉంటున్నాము. సో మన యొక్క విశ్వాసం కూడా మనకు తెలియకుండానే అనారోగ్యం అవుతూ ఉంటాం. కరోనా అంటున్నారు, కానీ ఇంకా అనంతపురం కూడా వచ్చింది అంటున్నారు. సో మనకు గత జ్ఞాపకాలు ఉన్నాయి, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సో తన చిత్తము లేకుండా ఎవరు కూడా భూమి నుంచి వెళ్ళరు. వెళ్ళినారు అంటే దేవుని చిత్తం. సో దాన్ని మనము యాక్సెప్ట్ చేసే వారంగా ఉండాలి. సో ఇక్కడ గొప్ప కార్యం జరిగింది. దేవుడు ప్రతి వ్యక్తి పట్ల తన శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మన యొక్క మేలు కోరే దేవుడు తను ప్రేమించే వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికి సమస్తం సమకూడి జరుగుతూ ఉంది. సో మన జీవితంలో ఏది జరిగినప్పటికీ అది దేవుని చిత్తంలో జరుగుతుంది అని చెప్పేసి మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ఇక్కడ ఆయనకు గొప్ప స్వస్థత జరిగింది. ఆ యొక్క స్వస్థతను వారు సువార్త ప్రకటనకు వారు పేతురు యోహాన్లు మలుచుకున్నట్టుగా మనము చూస్తున్నాము. స్పష్టంగా వారు సువార్తను ప్రకటిస్తున్నారు. మనం కూడా మన యొక్క ఇరుగు పొరుగు వారికి లేదా మన యొక్క వర్క్ స్పాట్స్ లో చెప్పడానికి కొంత ఇబ్బంది పడతాం, ఎందుకంటే వాళ్ళు మనం డామినేట్ చేస్తూనే ఉంటారు. ప్రతి విషయంలో వాళ్ళ యొక్క ఆచారాలు అవన్నీ కూడా చెప్తానే ఉంటారు. సో మనకు ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది, కానీ అక్కడ మనం వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక అవకాశం వస్తుంది. సో ఆ అవకాశాన్ని ఆ పేతురు యోహాన్లు వెంటనే పట్టేసుకొని ఇదే సమయం అని చెప్పేసి వారు దేవుని సువార్తను అక్కడ ప్రకటించినట్టుగా చూస్తూ ఉంటున్నాము. సో వీళ్ళు ధైర్యంగా బోధించటానికి కారణము సంఘం యొక్క ప్రార్థన. సో మనము సంఘం కోసము సువార్త ప్రకటన చేసే వారి కోసం మనము తప్పక ప్రార్థించే వారంగా ఉండాలి. సో మనం కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కోసం ప్రతిరోజు మనము ప్రార్థన చేస్తూ ధైర్యంగా ముందుకు వెళ్ళి కొంతమందినైనా దేవుని వైపు నడిపించే వారంగా, బలపరిచే వారంగా, వాళ్ళని సహవాసానికి అంటుకట్టే వారంగా ఉండటానికి దేవుడే మనకు సహాయం చేయండి కదా. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఆంటీ గారికి అక్కగారికి వందనాలు. వాక్యం మరి చక్కగా మనకు వివరించారు అక్కగారు. దేవుని చేతిలో పడితే మనం ఏ విధంగానే మలచుతాడు దేవుడు ఖచ్చితంగాని చెప్పారు కదండి. దేవుని చేతిలో ఉంటే రాజు హృదయము దేవుని చేతిలో, ఆయన చిత్తవృత్తి చొప్పున మనం దేవుని
ఎలా ఉన్నా కూడా దేవుని చేతిలోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే దేవుడు ఆయన చిత్త వృత్తి చొప్పున